ఇప్పుడు ఈ ప్రశ్నలు లేవనెత్తుతోంది ఏదైతే కూటమి ప్రభుత్వంకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళే లేవనెత్తుతున్నారు. గత ప్రభుత్వం యొక్క విధానాలు నచ్చక ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళే ఇప్పుడు అనుమానాలు రేకెత్తిస్తున్నారు. సరే, అది ఒకే యాంగిల్. నేను మళ్ళీ అది అడుగుతున్నాను, వాటిల్లో లోపాలు ఎప్పటికప్పుడు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చూసుకుంటూ చేయాల్సింది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, అలాగే నేషనల్ లెవెల్లో డ్యామ్ సేఫ్టీ అధికారులు. అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు సరిగ్గా చేయటం లేదని అర్థమా? టైం టు టైం వాళ్ళకు ఉంటాయి కదా, ఒక టైం పీరియడ్ ప్రకారంగా అన్నీ యాజ్ పర్ స్టాండర్డ్స్ జరుగుతున్నాయా లేదా? ఎందుకంటే ఇది ఒక మేజర్ ప్రాజెక్టు. ఏమన్నా అటు ఇటు అయితే కొన్ని వందల వేల గ్రామాలు కొట్టుకుపోతాయి. అటువంటప్పుడు వాళ్ళ డ్యూటీ కదా, వాళ్ళ డ్యూటీ ఇటువంటి మనలాంటి వాళ్ళే నెత్తిరేసుకోవడం ఎంతవరకు? అది అసలు టెక్నికల్గా అంత ఎక్స్పర్టైజు ఉండే అవకాశం ఎంతవరకు ఉంది? మూడోది, ఇందాక రామారావు గారు అంటున్నారు కాంట్రాక్టులను మార్చింది, ఇవన్నీ మళ్ళీ చూసుకుంటే కనుక మార్చింది ఎప్పుడు? అంతకుముందు నవయుగ అనుకుంటా, నాకు గుర్తున్నంతవరకు చేస్తుంది. దాని పక్కన పెట్టి వైసీపీ వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి అది చేసి మొత్తానికి మేఘాకి ఇచ్చారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి మేఘానే మార్చలేదే, మేఘానే కంటిన్యూ చేస్తున్నారు. మార్చింది మీ హయాంలో. కాబట్టి కొత్తవాడు కాంట్రాక్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదంతా కూడా రెడ్డి వచ్చే మొదలాడన్న టైప్లో ఎట్లా ఉంటుందో చూసి జరుగుతూనే ఉంటాయి అవి. సరే, ఎనీవే అదొక యాంగిల్. సార్ బాజీ గారు, నేను ఎక్కువ మాట్లాడుతుంటాను, ఇది త్వరగా కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో ఏమన్నా ఒత్తిడి తీసుకొచ్చి నాణ్యత పరంగా ఏమన్నా రాజీ పడుతున్నారు? ఆ కోణంలో కూడా ఏమన్నా చూడాలా బాజీ గారు? సురేష్ గారు, ఇప్పుడు ముందుగా ఈ ఎలిగేషన్స్, అనుమానాలు వ్యక్తం చేసిన వ్యక్తులు, ఒకళ్ళు వెంకటేశ్వరరావు గారు, రెండోడు నల్లమోతు చక్రవర్తి గారు. వీళ్ళకి ఏం టెక్నికల్ నాలెడ్జ్ ఉందని చెప్పేసి వీళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు ఎవరైనా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చేత క్షేత్రస్థాయిలో అక్కడ జరిగే పనుల్ని పరిశీలింపజేశారా? అది చేసి ఉంటే అది చెప్పాలి వాళ్ళు. అనుమానాలు అంటే కేవలం ఇంత పెద్ద ప్రాజెక్టు మీద అనుమానాలు వ్యక్తం చేసేసి ఒక బురద జల్లే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. వీళ్ళు పాపులరైజ్ అవ్వాలనా, లేకపోతే ఏబి వెంకటేశ్వరరావు గారికి ఈ మధ్య కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆయన కొత్తగా పార్టీ కూడా పెట్టబోతున్నాడంట, వినికిడి. సో ఏదో ఒక వార్తల్లో ఉండాలనే ఒక ఉద్దేశమా అనేది తేలాలి. కాకపోతే నేను తెలుసుకున్న నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే, పోలవరం ప్రాజెక్టుకి ఏదైతే ఆ డయాఫ్రామ్ ఉందో వాళ్ళు అది డ్యామేజ్ అయింది. 2019 ఆ ప్రాంతంలోనే డ్యామేజ్ అయింది. అది తీవ్రమైన వరదల కారణంగా డ్యామేజ్ అయింది. అంతకుముందు నిర్మించిన విధానం ఏంటి, ఎవరు చేశారు, ఆ నవేగా ప్రాజెక్ట్ వాళ్ళకి దీనికి కట్టే అనుభవం ఉందా లేదా అనేది తర్వాత అంశాలు. కానీ దాని తర్వాత దీన్ని రిపేర్ చేయాలి, ఏం చేయాలని విదేశీ నిపుణుల్ని చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో పిలిపించారు. వాళ్ళు దీన్ని రిపేర్ చేయొచ్చు, దీన్ని తొలగించి కొత్తగా ఇంకో డయాఫ్రమ్ వాల్ని కట్టొచ్చు అని నిర్ధారించిన తర్వాతే పనులు బిగినాయి. ఎవరు చేస్తున్నారు ఈ పనులు? మేఘా ఇంజనీరింగ్ వాళ్ళు చేస్తున్నారు. మేఘా ఇంజనీరింగ్ వాళ్ళు ఏం చేశారు, బావర్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక పెద్ద కంపెనీ, 200 సంవత్సరాల చరిత్ర ఉన్న బావర్ కంపెనీ, జర్మనీకి చెందిన బావర్ కంపెనీకి ఈ డయాఫ్రామ్ వాల్ ని నిర్మించే బాధ్యతని అప్పచెప్పారు. ఈ కంపెనీ ఆషామాషి కంపెనీ కాదు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దుబాయ్ లో ఉన్న బుర్జు ఖలీఫా కట్టడానికి ఫౌండేషన్ ఇచ్చింది ఈ బావర్ కంపెనీనే. సో దీనికి మించిన కంపెనీ ప్రపంచంలోనే లేదు. ఇంకా ఇట్లాంటి లోతైన ఫౌండేషన్స్ వేయాలంటే, ఏదైతే డయాఫ్రమ్ వాల్ ని పునర్నిర్మించడానికి 300 పైచిలుకు మీటర్ల లోతుకు వెళ్ళి అక్కడి నుంచి 1400 మీటర్ల వెడల్పు విస్తీర్ణంలో కట్టాలి డయాఫ్రమ్ వాల్. అంత పెద్ద లోతైన ఫౌండేషన్ వేయడానికి అర్హత ఉన్న సంస్థ, అనుభవం ఉన్న సంస్థ బావర్. కాబట్టి మేఘా సంస్థ బావర్ ని కాంట్రాక్ట్ చేసి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది ఏదైతే ఈ డయాఫ్రామ్ వాల్ నిర్మించడానికి. అది స్పిల్వే ముందు కట్టారా, డయాఫ్రామ్ ముందు కట్టారా, అవన్నీ జరిగిపోయిన విషయాలు. కాకపోతే యాజ్ ఇట్ ఈజ్ గా ఇవాళ ఉన్న కట్టడం యొక్క స్థితిని బట్టి ఈ రెండు సంస్థలు అంచనా వేసి పరిశోధించి దాన్ని డయాఫ్రామ్ వాల్ ని కట్టడానికి వాళ్ళు స్టార్ట్ చేశారు పనులు. అది కూడా పూర్తిగా వచ్చినాయి. దీని వెనకాల టెక్నికాలజీ. దాంట్లో ఏంటంటే ఏదైతే బావర్ సంస్థకి చాలా ప్రత్యేకమైన కెపాసిటీస్ ఉన్నాయండి.
వాళ్ళు దాదాపు ట్రెంచ్ కట్టర్స్ అనే ఒక పరికరాలని వాళ్ళు స్వయంగా తయారు చేసుకొని ఇలా లోతైన ఈ ట్రెంచ్ కట్టర్లో కూడా BC-40 BC-32 టెక్నికల్ టెర్మినాలజీ పేర్లు ఇవి. హైడ్రాలిక్ గ్రాప్స్ తోటి ఈ కట్టర్స్ తోటి ఆ పాత దాన్ని తొలగించి 300 మీటర్ల లోతున మళ్ళీ దీన్ని మళ్ళీ కట్టడం స్టార్ట్ చేశారు. ఈ బావర్ గ్రూపు అంతేకాదంటే ప్లాస్టిక్ కాంక్రీట్ చేస్తున్నారు. ఇక్కడ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఏదైతే దీనికి ప్లాస్టిక్ కాంక్రీట్ తోటి ఈ డయాఫ్రామ్ వాల్ ని నిర్మిస్తా ఉన్నారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది వంగే గుణం ఉంటుంది, వెర్త్ కేకులు వచ్చినా కానీ బ్రేక్ అవ్వదు ఏదైతే కడుతున్న ఈ వాల్. కాబట్టి ఏంటంటే చాలా జాగ్రత్తలు తీసుకొని మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి ప్రపంచంలో ఉన్న అత్యాధునిక టెక్నాలజీ తోటి దీన్ని బావర్ కంపెనీ నిర్మిస్తుంది. సో ఏంటంటే ఇంత గొప్ప టెక్నాలజీ, ఇంత లోతైన అధ్యయనం చేసే కెపాసిటీ మరి ఇంకెవరికైనా ఉంటే గనక వాళ్ళు పరిశీలించి బావర్ కంపెనీ చేసే డయాఫ్రామ్ లో లోపాలున్నాయి, కట్టడంలో లోపాలున్నాయి, ఇవన్నీ కూడా చెప్పొచ్చు. మరి అలా ఆ దమ్మున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వచ్చి మాట్లాడితే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర బెంటోనైట్ ప్లాంట్స్ అని ఉన్నాయి. ఆ బెంటోనైట్ ప్లాంట్స్ ద్వారానే ఏదైతే ఈ ప్లాస్టిక్ ఫౌండేషన్ ని వాళ్ళు వేసి గోడ కడుతున్నారు, డయాఫ్రామ్ వాళ్ళ గోడ. ఇది నేను దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నా. నా నమ్మకం ఏంటంటే ఎవరైనా కానీ ఒక ఆట ఆడాలని చెప్పేసి మైదానంలో దిగేవాడు ఆడే దమ్ముంటేనే దిగుతాడు, ఆడే దమ్ము లేనప్పుడు పక్కకు జరుగుతాడు, నేను ఆడలేనులే అని చెప్పేసి. కాబట్టి ఆల్రెడీ డ్యామేజ్ అయిన ఈ ప్రాజెక్ట్ ని ముందుకొచ్చి మేము దీన్ని కరెక్ట్ చేస్తామని వచ్చిన బావర్ కంపెనీని ఎలా శంకించాలి మనం చెప్పండి. అలాగే మేఘా సంస్థ కూడా చిన్న సంస్థ కాదు. ఈ బావర్ కంపెనీకి 70 దేశాల్లో ప్రాజెక్టులు కడుతుంది ఇది బావర్ కంపెనీ యొక్క చరిత్ర తీసుకుంటే. సో మేఘా సంస్థ కూడా చిన్న సంస్థ కాదండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది, అఫ్ కోర్స్ అక్కడ 2 పిల్లర్స్ కుంగిపోయినాయి, అది వేరే అంశం. కానీ అంత పెద్ద ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేసిన కెపాసిటీ ఉన్న మేఘా సంస్థ దీన్ని బావర్ సంస్థ తోటి ఏదైతే ఈ ప్రైమరీ వర్క్ ఏదైతే ఉందో దీన్ని హ్యాండిల్ చేస్తుంది. కాబట్టి దీన్ని మనం నమ్మొచ్చు. కాకపోతే ఇంకా అపనమ్మకాలు అనుమానాలు ఉంటే గనక వీళ్ళకంటే ఇంకా ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఆ ఇన్స్పెక్షన్ అథారిటీ వాళ్ళు కానివ్వండి, వాళ్ళు పూనుకొని దీన్ని వేయాలి. అంతేగాని వీళ్ళు ఏదో అవాకులు చవాకులు చెప్పే వీళ్ళు ఏదో సొంత పబ్లిసిటీ కోసం చేసే ప్రయత్నాల్ని లేదు అనేది నా ఉద్దేశం. నేను అట్లయితే అనుకోవట్లేదు సార్. ఎందుకంటే నేను నల్లమోతు చక్రవర్తి గారిని నేను ఒక 10 సంవత్సరాల క్రితం నేను చూశాను వేరే ఛానల్లో ఉన్నప్పుడు. ఆయన అప్పుడే US నుంచి సెటిల్ అయిన వ్యక్తి, ఇక్కడికి ఫర్ గుడ్ వచ్చేసారు. ఆయన అప్పటి నుంచి కూడా ఒక ఇండిపెండెంట్గా ఆయన వ్యూస్ అన్ని కూడా అన్బయాస్డ్గా ఉంటాయి. అయితే మీరు అన్నట్టు మళ్ళీ ఎక్స్పర్టైజ్కి వచ్చేసరికి క్వశ్చనబుల్లే. ఎందుకంటే ప్రతి అంశం మీద మనకు పూర్తి స్థాయి నాలెడ్జ్ ఎట్లా ఉంటుంది అలా అనుకుంటే ఈ సైంటిస్టులు అంతా ఎందుకు, లేకపోతే ఇంజనీర్లు అంతా ఎందుకు. సార్ లక్ష్మణ్ గారు,